ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ నక్కలగుట్టకు చెందిన శివరాత్రి మల్లయ్య బావిలో పూడికతీత పనులు చేస్తూ నలుగురికి పనులు కల్పిస్తూ బ్రతికిన అతనికి వీధి వక్రించింది. పక్షవాతం రావడంతో వైద్యానికి ఉన్న పైసలు ఖర్చు చేసి ప్రస్తుతం మందులు కొనడానికి డబ్బులు లేకపోవడంతో కాళ్ళు చేతులు పనిచేయక భిక్షాటన చేస్తూ బ్రతుకును సాగిస్తున్నాడు. అధికారులు నాయకులు స్పందించి పెన్షన్ వచ్చేలా చూడమని మల్లయ్య ప్రాధేయపడుతున్నాడు. ఏం చేయాలి సార్? పింఛన్ అసలే వస్తలే, 3 ఏళ్ళు అయిపోయి కాల్ చేయి పడిపోయింది సార్. ఎత్తన్న పింఛన్ రావాలా సారు? దయచేసి సార్. నమస్తే. అడక తింటున్నా సార్, 3 ఏళ్ళ బట్టి అడక తింటున్నా సార్. కొరుట్ల నక్కగుట్ట. నీ పేరేం పేరు? మల్లయ్య, శివరాత్రి మల్లయ్య. ఎన్ని రోజుల నుంచి వస్తలేదు పెన్షన్? 3 ఏళ్ళ బట్టి పెన్షన్ అప్లికేషన్ చేసినావా? పెట్టినా 3 ఏళ్ళ సంది. ఎందుకు వస్తలేదు మరి? ఏమో ఎందుకు వస్తలేదు తెలియదు. అన్నీ ఓకే అయినా అంటారు, కొత్తవి వస్తలేమంటారు. మీ వాడు కౌన్సిలర్ సంగలింగం ఆయన ఏమంటున్నారు? ఆయన కొత్తవి వచ్చినప్పుడు వస్తాయి అంటారు. ఎన్నో వాడు ఉన్నది? ఎన్నో వాడు? 4వ వాడు, 1వ వాడు ఉంది. వార్డు నెంబర్ చెప్పు. వార్డు నెంబర్ పేరా? ఎన్నో వార్డులో ఉంటున్నావు నువ్వు? నా 1వ వాడు కాదు, 1వ వార్డు. ఏరియా పేరు ఏం పేరు? సంగలింగం. అది నక్కలగుట్ట. సంగలింగం అన్న వార్డు నెంబర్. ఎమ్మెల్యేని కలిసినావా? ఎమ్మెల్యేని కూడా కలిసిన. అందరికి కొత్తవి వచ్చినప్పుడు వస్తాయి అంటారు. కొత్త అంటే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కొత్త వస్తలేవా? వస్తలే 3 ఏళ్ళ నుంచి. మరి ఇప్పుడు ఈసారి వస్తా? ఈసారి వస్తుందా? ఎప్పుడు వస్తుందో చేశాను సార్. ఎమ్మెల్యే సార్ నమస్కారం సార్. పింఛన్ వస్తలే సార్, 3 ఏళ్ళ సారు. నేను ఒక 10 మందిని చాలటం సార్. బయట పని చేసి ఏం చేయాలి సార్? అక్క తింటున్నాం సార్. నమస్తే సార్. పింఛన్ రావాలా సారు? ఇచ్చేసారు సారు. పింఛన్ రావాలా సార్? నమస్కారం సారు.